సంతోషం. సార్ వాయిస్ బాగుందా? ప్రైజ్ లార్డ్. ఆన్ చేసావా? వీడియో ఆన్ చేసావా? చేసావా? ప్రార్థన చేసుకుందాం. వాక్య పరిచర్య కొరకు ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థనలు ఏకీభించండి. ప్రార్థన. అందరు కండ్లు మూసుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా, సత్యస్వరూపుడమైన తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. గడిచిన సంవత్సరం అంతా మమ్మలను తండ్రి, మా యొక్క సంఘాన్ని, మా కుటుంబాలంతటినీ తండ్రి కాచి కాపాడి 2026 సంవత్సరము ఈ జనవరి మాసము మొదటి ఆదివారం ప్రభా, ఈ సంవత్సరము మొదటి ఆదివారము మమ్మల్ని అందరినీ సజీవుల లెక్కలో ఉంచి ప్రభా, మేము ఊహించినంత రీతిగా ప్రభా తండ్రి ఇక్కడ జనసమూహమును మీరు పంపించినందుకు మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇది మీరు పంపించారు, ఇది మీ కార్యం కనుక ప్రభా మీరు తండ్రి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం. మీ నామానికి మాత్రమే మేము కృతజ్ఞతాస్తుతులు మహిమ చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా, ఈ సమయములో నీ మాటలు వినడానికి సిద్ధపడుతుండగా సమయోచితమైన జ్ఞానమును, వివేకమును ఎందరికైతే శబ్దం ద్వారా నీ మాటలు వినిపిస్తున్నాయో వారందరితో మీరు మాట్లాడి మీరు మహిమ తెచ్చుకోమని ప్రభా, సంఘములో ఎటువంటి గలిబిలి లేకుండా, ఎటువంటి అల్లరి పాలు కాకుండా ప్రభా మీ ఆత్మకార్యమును జరిగించి దుష్టుడిని తండ్రి బయటికి మీరు పంపించి మీరే అధ్యక్ష వహించి మీ నామానికి మహిమకరంగా ఈ దినము ఆరాధన మీరు జరిగించి వాక్యము ద్వారా మీరు అందరినీ ఆలోచింపజేసి మీరు మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను కన్న తండ్రి, ఆమెన్. మరి చాలా సంతోషం. మరొకసారి చెప్తున్నాను, ఈరోజు మిమ్మల్ని అందరినీ చూస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది ఎన్నో రోజుల నుంచి మేము ప్రార్థన చేస్తున్నాం. మీరు అందరూ బాగుండాలి, మీరు అందరూ అనేకమైన విషయాలు మీరు తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏది నిజమో, ఏది అబద్ధమో, అసలు యేసుక్రీస్తు అంటే ఎవరో, యేసుక్రీస్తు మనం ఎందుకు ఆరాధన చేయాలో, యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముకోవాలో అనేకమైన విషయాలు పరిశుద్ధ గ్రంథములో రాయబడిన మాటలు 3 సంవత్సరాల నుంచి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అలాంటి విషయాలు ఎంతకైతే చాలామంది శబ్దం ద్వారా మాటలు వింటున్నారో అనేక మంది దేవుడు వారందరినీ రానున్న రోజుల్లో వారికి మంచి జీవితాలను దేవుడు దయచేస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి చక్కటి పాటలు పాడిన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి చాలా ఉజ్జీవంగా ఉన్నారు. ఇది ఆఖరి ఈ యొక్క సంవత్సరము ముగియంత వరకు కూడా ఈ ఉజ్జీవం, ఈ ఉత్సాహము మీ అందరికి ఉండాలని మనస్ఫూర్తిగా నేను ప్రార్థిస్తూ మిమ్మల్ని కూడా కోరుకుంటున్నాను. అందరికీ వందనాలు. అలాగే ఈ మాటలు వింటున్న గ్రామ కాపురస్తులకు, గ్రామ పెద్దలందరికీ మా యేసుక్రీస్తు ప్రార్థన మందిర పరిచర్య తరపున అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఎంతోమంది కుర్రలు అనవస్తులు వచ్చారు, చాలా సంతోషం. మరి ప్రతి వారం మీరు వస్తే మాకు చాలా ఆనందిస్తాము. ఎందుకంటే ఒక గంట మీది కాదనుకొని ఒక కూర్చుంటే రానున్న రోజుల్లో మీ జీవితాలు దేవుడు ఒక ఉన్నతమైన అద్భుతమైన జీవితాలను దేవుడు మీకు దయచేస్తాడు. అట్టి విశ్వాసం నాకుంది. మన దేవుడు అలాంటి దేవుడు. మనుషులను పాడు చేసేవాడు కాదు, మనుషులను నాశనం చేసేవాడు కాదు, మనుషులను తీర్చిదిద్దే దేవుడు, మనుషులను గొప్పవారుగా ఉంచాలని దేవుడు ఆశపడుతున్నాడు. చాలా సంతోషం. మరి ఈరోజు ఒక భక్తుడి కోసం మనం ధ్యానం చేద్దాం. ఆ భక్తుడి పేరు జక్కయ్య. ఏం పేరంట? జక్కయ్య. ఆయన పేరుకు అర్థం ఏంటంటే పరిశుద్ధుడు లేక నిర్మలుడు. ఏంటంట? నిర్మలుడు లేక పరిశుద్ధుడు, క్షమించాలి, పవిత్రుడు అని జక్కయ్య అనే పేరుకి అర్థం. ఆయన ఎరుకో పట్టణములో, ఎరుకో అనే ఒక పట్టణం ఉంది. ఆ పట్టణములో పన్నులు వసూలు చేసే ఒక ఉద్యోగి, ఒక అధికారి, అంటే ట్యాక్స్ కలెక్టర్ అంటారు తెలుసా? మనం కుళాయి పన్ను, ఇంటి పన్నులు కడతామా? అలాగే ఆ ఎరుకో పట్టణములో అతడు ఒక సుంకరి, ఒక అధికారి, పన్నులు వసూలు చేసేవాడు అనమాట. పన్నులు ఎలా వసూలు చేసేవాడంటే చాలా విపరీతంగా మనుషులను బాధకి గురి చేసి వారి దగ్గర ఉన్నా లేకపోయినా ఏదో ఒక రకంగా డబ్బులను వసూలు చేసేవాడు ఈ ట్యాక్స్ కలెక్టర్. ఈ ట్యాక్స్ కలెక్టర్ ఏం చేసేవాడు అంటే చాలా బాధకి గురి చేసేవాడు,
చాలామంది ఆయన టార్చర్ తట్టుకోలేక, ఇలాంటి వాడేంట్రా బాబు, ఇలాంటి వాడు ఇక పన్నులు వసూలు చేసేవాడు ఉన్నాడేంటి అని చాలామంది మనుషులు బాధపడి ఉంటారు ఆ రోజుల్లో. అంతే కదా, మన దగ్గర డబ్బులు లేకున్నప్పుడు గవర్నమెంట్ వారు వచ్చి కుళాయి కట్ చేస్తాం, ఇంటి పన్ను కట్టకపోతే ఇల్లు కూల్ చేస్తాం, లేకపోతే మనం అనేకమైన నిబంధనలు మనకు పెట్టేశారనుకో, మనకి సముద్రం నుంచి రావాలి, ట్యాక్స్ కట్టాలి కదా. మరి ఏ ఆదాయం లేకపోతే మనం ఎలా కడతాం? కట్టలేం కదా, చాలా బాధకి గురవుతాం కదా. అలాంటి యొక్క వృత్తిలో ఉన్న ఈ జక్కయ్య ఎలాంటి స్థితిలో ఉన్నాడో తెలుసా? లోకాగా రాసిన సువార్త 19వ అధ్యాయము 2వ వచనములో ఈయన ఏ స్థితిలో ఉన్నాడో, ఈయన ఎలాంటి హోదాలో ఉన్నాడో పరిశుద్ధ గ్రంథములో నుంచి ఒక మాట మనం చూద్దాం. లోకాగా రాసిన సువార్త 19వ అధ్యాయము 2వ వచనం మొదటి నుంచి చదువుతున్నాను. ఆయన సంచరించి చెరుకో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండగా, ఇదిగో సుంకపు గుత్తరిదారుడు ధనవంతుడైన జక్కయ్య. ఆయన పేరేటంట, పేరుకి ముందు ఏముందంట? ధనవంతుడైన జక్కయ్య. అంటే ఈయన ఎంత ధనవంతుడు అంటే చాలా ధనవంతుడు. ఆయన పేరుకు ముందు ధనవంతుడైన జక్కయ్య, ధనవంతుడైన పలానా రాజు, ధనవంతుడైన పలానా హీరో, ధనవంతుడైన పలానా రాజకీయ నాయకుడు అని అంటాం కదా. వాళ్ళ పేరుకు ముందు ఏం చేస్తాం? వాళ్ళ గొప్పోళ్ళు, వారి బిరుదులు, ధనాన్ని ఇక్కడ మెన్షన్ చేసి, ఈ ధనవంతుడైన జక్కయ్య యెరికో పట్టణంలో ప్రవేశించి ఆ పట్టణంలో వెళ్తూ ఉండగా, ఆ పట్టణంలో జక్కయ్య అనే ఒక సుంకరి మనకి కనిపిస్తున్నాడు ఈ యొక్క లోకాగా రాసిన సువార్తలో. అయితే ఈ యొక్క జక్కయ్య యేసు ప్రభువు చెప్పే ప్రసంగాలు వినాలని, అద్భుత కార్యాలను చూడాలని ఆతృతతో ఉన్నాడంట. ఎలా ఉన్నాడంట? ఆతృత. అయ్యో, యేసుక్రీస్తు నేను చూడాలి, యేసుక్రీస్తు పట్టణం ద్వారా వస్తున్నాడంట, మా యెరికో పట్టణం ద్వారా ప్రయాణం చేస్తున్నాడని విషయాన్ని నేను విన్నాను. ఎలాగైనా ఆయన అద్భుత కార్యాలు నేను చూడాలి, ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయన ఎలా ఉంటాడో నేను చూడాలి, ఆయన కార్యాలు నేను నా కళ్ళారా చూడాలి అని ఈ యొక్క జక్కయ్య ఆతృతతో ఉన్నాడు. యేసు ప్రభు ఆ ప్రాంతానికి వస్తున్నాడని తెలుసుకొని ఆయనను చూడాలని ఇష్టపడ్డాడు. ఇష్టం ఉంటేనే కదా ఒక వ్యక్తిని చూస్తాం. ఇప్పుడు మన ఏరియాకి ఒక మూలపేట ప్రాంతానికి ఒక మంచి హీరో కానీ వచ్చాడనుకో, మనం ఇష్టపడే వెళ్తామా, ఇష్టం లేకుండా వెళ్తామా? ఇష్టపడి వెళ్తాం కదా. అంటే నాకు నచ్చిన హీరో, నాకు నచ్చిన హీరోయిన్, నాకు నచ్చిన నాయకుడు, నాకు నచ్చిన వ్యక్తులు మన గ్రామానికి, మన ఊరికి, మన ప్రాంతానికి వస్తే మనం ఎంత ఆనందిస్తామో. యేసుక్రీస్తుని ఎన్ని రోజుల నుంచి చూడాలనుకుంటున్నాడో, ఆయన అద్భుత కార్యాలు మరి ఎవరి ద్వారా విన్నాడో, ఆయన ఆశ్చర్య కార్యాలు ఎవరి ద్వారా విన్నాడో తెలియదు, కానీ ఆయనను చూడాలని ఇష్టపడి ఉన్నాడు. కానీ జనసమూహం చాలా ఎక్కువగా ఉన్న వల్ల ఈయన చాలా పొట్టువాడు అంటండి. ఎలాంటి వాడంట? చాలా పొట్టువాడు. ఈ పొట్టువాడన్న జనం ఎక్కువ ఉన్నప్పుడు కనిపిస్తాడా? జనంలో ఉన్న మనిషి కనిపిస్తాడా? కనిపించాడు కదా. అని ఈ వ్యక్తి ఏం చేశాడంటే ఒక చెట్టు ఎక్కాడు. మరి హైట్ ఎక్కితేనే కదా కనిపిస్తాం. చూడండి, చాలామంది హీరోలు కానీ, ఆడియో ఫంక్షన్ కానీ, సినిమా సెలబ్రేషన్ ఫంక్షన్ కానీ, లేకపోతే రాజకీయ నాయకుల ఫంక్షన్లు కానీ ఏం చేస్తారు? స్తంభాలు ఎక్కేస్తారు. స్తంభాలు ఎక్కేసి చాలామంది చనిపోయేవారు కూడా ఉన్నారు. ఎందుకు ఎక్కేస్తారంటే ఈ జనసమూహంలో ఆ హీరో కానీ, ఆ రాజకీయ నాయకుడు కానీ నాకు కనిపించడు కాబట్టి మన హైట్ ఎక్కితే మనకి ఖచ్చితంగా క్లియర్గా కనిపిస్తాడని పెద్ద పెద్ద టవర్లు ఎక్కేస్తారు. సెల్ టవర్లు ఉంటాయా? సెల్ టవర్లు స్తంభాలు ఎక్కేసి జారి పడిపోయి చాలామంది ఉంటారు. అంటే హైట్ ఎక్కితే ఖచ్చితంగా ఎంత జనసమూహంలో ఉన్న వ్యక్తి అయినా సరే కనిపిస్తాడని జక్కయ్య ఏం చేశాడంటే చెట్టు ఎక్కాడు. ఆ మాట అదే కీర్తన గ్రంథము 19వ అధ్యాయము 4వ వచనంలో ఆ మాట మనకి కనిపిస్తుంది. అప్పుడు యేసు ఆ త్రోవను రానే ఉన్నాడు గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. పాట కూడా సండే స్కూల్ పిల్లలు నేర్చుకున్నారు. మేడి చెట్టు ఎక్కెను ఆ పాట. ఈ మేడి చెట్టు ఎక్కాడు. ఈ ధనవంతుడైన జక్కయ్య యేసుని చూడాలని ఇష్టపడి, యేసుని చూడాలని ఆతృతతో ఉన్నాడు గనక, మనుషులు కనిపించట్లేదు కనుక, మనుషులు జనసమూహం కనిపించట్లేదని ఒక మేడి చెట్టు ఎక్కి యేసుక్రీస్తు వారిని
చూస్తున్నాడు. ఎందుకు యేసుక్రీస్తును చూడాలని అనిపించింది అంటే, అదే లోకా సువార్త 7:34 యేసు సుంకర్లకును పాపులకును మంచి స్నేహితుడనే జనవాక్యం అనేది ఒకటి చెవిని పడే ఉంటుంది ఆయనకి. అంటే నేను ట్యాక్స్ కలెక్టర్ని కదా, జనాలు నేను తిట్టుకుంటున్నారు కదా, జనాలు అసహించుకుంటున్నారు కదా, ఎవరికి నేను నచ్చట్లేదు కదా, అయినా సరే యేసుక్రీస్తు వారిని ఎందుకు చూడాలనిపించింది అంటే ఆయనకి, ఆయన ఇలాంటి వారిని కూడా దేవుడు ప్రేమిస్తాడు, ఇలాంటి సుగ్గర్లు కూడా దేవుడు ప్రేమిస్తాడు, ఇలాంటి పాపులను కూడా దేవుడు ప్రేమిస్తాడు, ఆయన అలాంటి వారికి కూడా స్నేహితుడని ఆయన గ్రంథంలో రాయించుందని బహుశా వినుంటాడు. ఎలాగైనా సరే చూడాలని ఎక్కాడు. ఒక మాట అడుగుతున్నాను, ఇప్పుడు ధనవంతుడైన వాడు ఆ మేడి చెట్టు ఎక్కితే గౌరవంగా ఉంటుందా, అగౌరవంగా ఉంటుందా? ఇప్పుడు మీ ఊర్లో ప్రెసిడెంట్ వచ్చి రోజుకి వచ్చి ఇక్కడ తాడి చెట్లు ఎక్కి ముంజిగాలు కొట్టుకున్నాడు అనుకో, మీరేమంటారు? అరే, ప్రెసిడెంట్ అయ్యి ఉండి మంచి హోదాలో ఉండి తాడి చెట్టు ఎక్కి లేకపోతే ఆ ముంజిలు తంపుకుంటున్నాడేటి, లేకపోతే చిన్న చిన్న చెట్లు ఎక్కుతున్నాడేటి, లేకపోతే మన చర్చు ముందల ఆ నేరింగిపల్లి చెట్టు ఉంది కదా, అది తంపుకుంటే మనం ఏమంటాం? ఆయన స్థాయి అది కాదు కదా, ఆయన తినాలనుకుంటే ఏదైనా తినగలడు కదా. ఒకవేళ ఆయన చూడాలనుకుంటే ఎలాగైనా యేసుక్రీస్తుని చూడొచ్చు, ఎందుకంటే ధనవంతుడు కాబట్టి ఎలాగైనా చూడొచ్చు. కానీ జక్కయ్య ఎలా అనుకున్నాడా? అనుకోలేదు. అంటే ధనవంతులంట ఏంటి, అందరూ చూస్తుండగా చెట్టులు ఎక్కడం కానీ చిన్న చిన్న చిలిపి పనులు కానీ అలాంటి పనులు ఏమీ చేయరు. ఎందుకంటే జనాలు ఏమనుకుంటారంటే, వీడికి ఏమైందిరా బాబు, చెట్టు ఎక్కేస్తున్నాడు ఏంటి అని అనుకుంటారు కదా. కానీ ఎవరేమనుకున్నా పర్వాలేదు అనేసి జక్కయ్య ఏం చేశాడంటే, ఎలాగైనా యేసుని చూడాలి, ఎలాగైనా యేసుని చూడాలి, ఆయన అద్భుత కార్యాలు చూడాలని, యేసుని చూడాలనే తపనతో జక్కయ్య మేడి చెట్టు ఎక్కాడని పరిశుద్ధ గ్రంథములో ఉంది. నేను ఒక మాట అడుగుతున్నాను, మీ అందరికి ఒక మాట చెబుతున్నాను. ఏంటి, యేసుక్రీస్తుని మీకు చూడాలని అనిపిస్తే, యేసుక్రీస్తు చూడాలని ఆసక్తి మీకుంటే ఖచ్చితంగా యేసుక్రీస్తు మీ వాక్కటి ముందలనే వాలితాడాయన. ఎలాగా? యేసుక్రీస్తు ఎలాగుంటాడు, యేసుక్రీస్తు వారు ఆయన స్వరూపం ఎలాగుంటుంది, యేసుక్రీస్తు వారి లక్షణాలు ఎలాగుంటాయి, యేసుక్రీస్తు వారి గుణగణాలు ఎలాగుంటాయి అని ఖచ్చితంగా బైబిల్ గ్రంథంలో చక్కగా మనకి పరిశుద్ధ గ్రంథంలోనూ రాయించాడు. మీరు ఆశ కలిగితే యేసుక్రీస్తు వారు మీ ఇంట్లో రావడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు ఇష్టపడితే మీ వీధుల్లోనే యేసుక్రీస్తు వారు స్వరం వినబడుతుంది. మీరు ఇష్టపడితే యేసుక్రీస్తు వారు మీ గ్రామానికే, మీ ఇంటి ముందే, మీ వీధుల్లోనే, మీ ప్రాంతంలోనే ఆయన స్వరము వినిపిస్తాడు. మనం ఇష్టపడాలి, యేసుని చూడాలని, యేసుని చేరాలి, యేసు యొద్దకు వెళ్ళాలని మనం ఆశపడితే ఖచ్చితంగా ఆయన అద్భుత కార్యాలు మనం కల్లారా చూస్తాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈయన ధనవంతుడైండు కూడా మేడి చెట్టు ఎక్కి యేసుని చూడాలని ఎంతో ఆసక్తితో ఉన్నాడు. ఒక మాట చూపిస్తున్నాను, అదే సువార్తలో, లోకాగా రాసిన సువార్త 19:5 ఒక మాట కనిపిస్తుంది. అయితే యేసు ఆ చోటుకి వచ్చినప్పుడు కళ్ళెత్తి చూశాడంట. ఎవరిని? అంతమంది జనసమూహం వదిలేసి జక్కయ్యను, చెట్టు మీద ఉన్న జక్కయ్యను కళ్ళెత్తి యేసుక్రీస్తు వారు చూచాడు. ఆయన కళ్ళు ఎవరి మీద పడ్డాయంట? ఎవరైతే ఆతృతతో ఉన్నారో, ఎవరైతే ఇష్టపడుతున్నారో, ఎవరైతే యేసుని చూడాలని ఆశ కలిగి ఉన్నారో, యేసు యొద్దకు వెళ్ళాలని ఆసక్తితో ఉన్నారో, ఆతృత పడి ఉన్నారో, వారి వైపు ఆయన నేత్రాలు ఖచ్చితంగా చూశాయి. ఈరోజు కూడా నీవు నేను ఆ యేసు ఎవరు, ఆ యేసుని తెలుసుకోవాలి, ఆ రక్షకుడు ఎవరు, ఆ విమోచకుడు ఎవరు, ఆ సృష్టికర్త ఎవరు, ఏంటి బాధ, యేసుక్రీస్తు వారు గుణగణాలు ఏంటి, యేసుక్రీస్తు వారి లక్షణాలు ఏంటి, యేసుక్రీస్తు వారిని ఎందుకు ఆరాధించాలి, యేసుక్రీస్తు వారిని ఎందుకు నమ్ముకోవాలి, ఎందుకు మనం మందిరానికి వెళ్ళాలి, ఎందుకు మనము పాటలు పాడాలి, ఎందుకు మనము ప్రార్థన చేయాలి, ఎందుకు మనం వాక్యం వినాలని ఆసక్తి నీకుంటే ఖచ్చితంగా పరలోకం నుండి ఆయన నేత్రాలు నీ వైపు ఖచ్చితంగా చూస్తాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఖచ్చితంగా చూస్తాయి. ఆనాడు జక్కయ్యను చూసిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను చూస్తాడు. మనకి ఇష్టం ఉండాలి, మనకి ఆసక్తి ఉండాలి, ఆతృత, చూడాలని ఆశ ఉండాలి మనకి. ఖచ్చితంగా ఆయన నేత్రాలు చూసి ఏమంటున్నాయంట? 5వ వచనం,
మరొకసారి చదువుతున్నాను. యేసు ఆ చోటుకి వచ్చినప్పుడు కన్నెలెత్తి చూచి, జక్కయ్యా జక్కయ్యా త్వరగా దిగు. ఏం దిగమంటున్నాడంట? త్వరగా చెట్టు దిగు, త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా. ఏమంటున్నాడు? చూడ్డానికి వచ్చిన ఆయనకి హాయ్ చెప్పేసి బాయ్ చెప్పేసి వెళ్ళిపోయిన ఆయన ఏమంటున్నాడంట? అయ్యా జక్కయ్యా, నువ్వు త్వరగా అర్జెంటుగా చెట్టు దిగే, ఈరోజు నీ ఇంట్లో నేను బస చెయ్యాలి. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు తెలిసి ఎరుకో పట్టణానికి? జక్కయ్యను మార్చడానికి ఎరుకో పట్టణానికి వచ్చాడు దేవుడు. ఆ రోజు ఎందుకు వచ్చాడంటే ఎరుకో పట్టణానికి జక్కయ్యను మార్చడానికే. ఈరోజు మూలపేట ప్రాంతానికి ఈ వీధుల్లో, ఈ పాతవాడపేటలో దేవుని మందిరం కట్టబడడానికి ఎందుకో తెలుసా? మన బ్రతుకులను మార్చడానికి, మన స్థితిగతులను మార్చడానికి, మనము నిత్యత్వంలో నడిపించడానికి యేసుక్రీస్తు ప్రార్థనా మందిరం ఇక్కడ స్థాపించబడింది. పేరు సంపాదించుకోవడానికో, ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికో, ధనం సంపాదించుకోవడానికో మూలపేటలో యేసుక్రీస్తు ప్రార్థన మందిర పరిచర్య కట్టబడలేదు. మరి దేనికోసం కట్టబడిందండి అంటే, పాడైపోయిన జీవితాలను కట్టడానికి మందిరం కట్టబడింది. నలిగిన హృదయాలను బాగు చేయడానికి, తృప్తినివ్వడానికి, మనశ్శాంతి లేని ప్రజలకు మనశ్శాంతినివ్వడానికి యేసుక్రీస్తు ప్రార్థన మందిర పరిచర్య దేవుడు ఇక్కడ కట్టించాడు, ఇక్కడ స్థాపించాడు. దానికి అనేక మందిని వాడుకున్నాడు, ఎంతో మంది సహకారులను వాడుకున్నాడు. మనం ఊహించినంత రీతిగా ఇక్కడ మందిరం కట్టబడడానికి, ఇక్కడ మందిరం జనసమూహం రావడానికి, ఇక్కడ అనేక మంది వాక్యం వినడానికి కారణం ఏంటంటే దేవుడు ఈ ప్రాంతాన్ని ఇష్టపడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మన ప్రాంతాన్ని ఇష్టపడుతున్నాడు కనుక, మన ప్రాంతాన్ని ప్రేమిస్తున్నాడు కనుక ఖచ్చితంగా ఆయన మందిరాలు వచ్చేస్తాయి, ఆయన సేవకులు వచ్చేస్తారు. ఆ రోజు ఎరుకో పట్టణానికి యేసుక్రీస్తు వారు ఎందుకు వెళ్ళాడంటే, అదిగో జక్కయ్యను మార్చడానికే. అయ్యా త్వరగా దిగు, ఈ రోజు నేను నీ ఇంటిలో బస చేయాలి. బస చేశాడు ఆ రాత్రి, బస చేశాడు ఆ రోజు. ఆయన మారిపోయాడు. ఎలా మారిపోయాడో తెలుసా? పన్నులు వసూలు చేసే ఆయన, ట్యాక్స్ వసూలు చేసే ఆయన, మనుషులను రక్తాలు ఏంటంటారు దాన్ని, రాబందులు పీక్కొతుంటే తెలుసా? రాబందుల్లా పీక్కు తినే వ్యక్తి యేసుక్రీస్తు ఎప్పుడైతే ఆయన ఇంట్లో అడిగి పెట్టాడో మనిషి మారిపోయాడు. ఎలా మారిపోయాడో తెలుసా? చూద్దామా? ఆ మాట చూద్దాం. 16 వచనం ఒకసారి చూడండి. అదే 19వ అధ్యాయం 16 వచనము. క్షమించాలి, ఇక్కడ ఒక అద్భుతమైన మాట మనకి కనిపిస్తుంది. 6వ వచనం మనం ఒకసారి చదువుదాం. అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకును. వెల్కమ్ చెప్పాడు ఆయనకి. 6వ వచనంలో వెల్కమ్ చెప్పాడు. ఎప్పుడైతే ప్రభు నీ ఇంట్లో బస చేయాలన్నాడో ఆయన ఏ మాత్రం నువ్వు వద్దు, మా ఇంటికి ఎందుకు, మా వీధిలోకి ఎందుకు, మా దగ్గర మందిరం ఎందుకు, మా దగ్గర నువ్వు రావడం ఎందుకు అని ఏమనకుండా వెల్కమ్ చెప్పేశాడు. ఎవరికి? లోకరక్షకుడికి, ఆ అద్వితీయ దేవుడికి, ఆ సృష్టికర్త అయిన దేవుడికి, ఆ పరలోకపు దేవుడికి వెల్కమ్ చెప్పేశాడు. ఎప్పుడైతే వెల్కమ్ చెప్పాడో ఖచ్చితంగా ఆ రోజు ఆ జక్కీతో ఏం మాట్లాడాడో తెలియదు, కానీ ప్రభువు ఎలా ఒప్పించాడో తెలియదు, కానీ ఆయన చేసిన పాపాలను విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడు. ఇష్టపడి ఏమంటున్నాడో తెలుసా? 8వ వచనంలో జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బేదలకిచ్చుచున్నాను. నేనెవని యొద్దైనను అన్యాయముగా దేనినైనా తీసుకొని ఎడల అతనికి 4 వంతులు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎలా మారిపోయాడు? రాబందులా పీక్కు తినే వ్యక్తి, డబ్బులు వసూలు చేసే వ్యక్తి, వారి కష్టాలు, వారి ఇబ్బందులు, వారి ఇరుకులు, వారి బాగోగులు, వారు ఉన్నారా లేరా, తిన్నారా లేరా, బాగున్నారా లేరా ఏం ఆలోచించకుండా రాబందుల పీక్కు తిని డబ్బులు వసూలు చేసే వ్యక్తి ఏమంటున్నాడంట? తన ఆస్తిలో సగ భాగము పేదలకు ఇచ్చేస్తున్నాను ప్రభువా. నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో
వారికి తిరిగి మరలా 4 వంతులు, అంటే 100 రూపాయలు తీసుకుంటే ఎన్ని వంతులు ఇస్తున్నాడంట? 400 ఇచ్చేస్తున్నాడు. 100 రూపాయలు తీసుకుంటే 400 ఇస్తున్నాడండి. ఎంత మార్పు! అంటే ఒక వ్యక్తి ఇలా కూడా మారిపోతాడంటే, నా ప్రభువు ఆ రాత్రి ఆ రోజు బస చేశాడు గనక, ఆ రోజు ఆ ఇంట్లో నివాసం చేశాడు గనక, ఆ రోజు ఆ వ్యక్తికి సువార్తను ప్రకటించాడు గనక, రాబందుల్లా మనుషులు పీక్కు తినే వ్యక్తి ఏమైపోయాడంట? ఎలాగైపోయాడంట? పేదలకు ఆస్తిలో సగం భాగాన్నిచ్చేసేవాడుగా, ఒక మంచి వ్యక్తిగా, పేదలను కటాక్షించేవాడుగా, పేదలను ప్రేమించేవాడుగా. మరి అంతకు ముందు, అయ్యా అన్నం వండుకోవడానికి డబ్బులు లేవయ్యా, అయ్యో ఈరోజు ఏ పనికి ఏం డబ్బులు రాలేదంటే, అవన్నీ నాకు అనవసరం, నువ్వు ట్యాక్స్ కట్టాలంతే, నువ్వు పన్ను వసూలు చేయాలి, నువ్వు ట్యాక్స్ కట్టాలి అని ఎంత రాబందుల పీక్కు తిని ఎన్ని మాటలుంటాడు, ఎన్ని అవమానించుంటాడు, ఎంత భయపెట్టుంటాడు. ఆ వ్యక్తులు ఎంత, ఆ ఊర్లో ఉన్న ఎరుక పట్టణస్తులు ఎంతమంది భయపడిపో ఉంటారు, ఆ ఉన్న ప్రజలు ఎంతమంది భయపడిపో ఉంటారు, ఎంతమంది ఏడుస్తుంటారు. అలాంటి వ్యక్తి పేదలకే ఆస్తిని ఇచ్చేసి అవి మరలా అన్యాయంగా తీసుకున్న ఆ సొమ్ముకి 4 రెట్లు ఇవ్వడం అంటే గ్రేట్ కదా. 4 రెట్లు ఇచ్చేసేవాడుగా దేవుడు మార్చేశాడంటే, ఈరోజు నిన్ను నన్ను మార్చడా? మరి మార్చట్లేదంటే మనము ఆయన ఆహ్వానించట్లేదు, వెల్కమ్ చెప్పట్లేదు. ప్రభా నా హృదయంలోనికి రా, ప్రభా నా గృహంలోనికి రా, ప్రభా మా ఊరిలోనికి రా, ప్రభా మా గ్రామంలోనికి రా, ప్రభా మా వీధుల్లోకి రా అని ఎవరైతే పిలుస్తున్నారో ఖచ్చితంగా వారి జీవితాలు అద్భుతమైన మార్పు దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. దేవునికే స్తోత్రం కలుగును గాక. ఖచ్చితంగా చేస్తాడు. మనం ప్రేమించేవారుగా ఉండాలి. అందుకే నేను క్యాలెండర్లో ఒక మాట అద్భుతమైన కొటేషన్ వేశాను. ఏంటో తెలుసా? ఎవరైతే దేవుని ప్రేమిస్తారో వారిని ఖచ్చితంగా దేవుడు కాపాడును, ఖచ్చితంగా కాపాడుతాడు. కానీ మనం ప్రేమించాలి. నేను తాగేసి తిరుగుతాను, నేను ఇష్టం వచ్చినట్టు తిరుగుతానంటే దేవుడు కాపాడ్డు. మనం ఆయన ప్రేమించాలి. ఆయన ప్రేమిస్తే ఖచ్చితంగా మనల్ని కాపాడుతాడు, ఖచ్చితంగా మనను కాపాడుతాడు. ఒక మాట ఇక్కడ ఉన్న ప్రజలందరితో నేను మాట్లాడుతున్నాను. ఎందరైతే ఈ వీడియో చూస్తున్నారో వీరందరితో మాట్లాడుతున్నాను. అందరితో మాట్లాడిన జాగ్రత్త వినండి. వడ్డీ వ్యాపారస్తులారా, వడ్డీ వ్యాపారం చేస్తున్న వారులారా, దేవుడు ఈరోజు మీతో నేరుగా మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా వినండి. వడ్డీ వ్యాపారస్తులారా జాగ్రత్తగా, దేవుడు కొన్ని హెచ్చరికలు కొత్త సంవత్సరంలో, నూతన సంవత్సరంలో ఒక మొదటి ఆదివారం నాడు ఉదయకాల సమయంలో నేరుగా మనతో మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడంట? వడ్డీ వ్యాపారస్తులారా జాగ్రత్త, జాగ్రత్త. కీర్తన గ్రంథము 15వ అధ్యాయము, కీర్తన గ్రంథము 15వ అధ్యాయము 5వ వచనము, కీర్తన గ్రంథము 15వ అధ్యాయము 5వ వచనము, తన ద్రవ్యమును వడ్డీకి ఇయ్యుడు. నేను దేవుని బిడ్డను, నేను దేవుని నమ్ముకున్నాను, నేను దేవుని ఆరాధిస్తున్నాను, నేను దేవుని పాటలు పాడుతున్నాను, నేను దేవుని సభలు పెడుతున్నాను, దేవుని మీటింగ్కి వెళ్తున్నాను, ఆల్రెడీ ప్రార్థనకి వెళ్తున్నాను, వాక్యం చెప్తున్నాను, పాటలు చాలా బాగా పాడగలను, వాయిద్యాలు చాలా బాగా వాయించగలను, నేను సంఘ పెద్దను, నేను సంఘ స్థాపికుడును, వ్యవస్థాపికుడును, నేనే సంఘములో ఒక మెయిన్ రోలుగా ఉన్నాను అనుకుంటున్న వారులారా, మీరందరితో దేవుడు మాట్లాడుతున్నాడేమో తెలుసా? ఒకవేళ మీరు వడ్డీ వ్యాపారం చేస్తే జాగ్రత్తగా వినండి. అది తగదు. క్రైస్తవులుగా, దేవుని పిల్లలుగా అది మనకు తగదు. తన ద్రవ్యమును వడ్డీకిడు, నిరపరాధిని చెరుపుడికి లంచము పుచ్చుకొనడు. ఒక క్రైస్తవుడు అయిన నేను వడ్డీ వ్యాపారం చేస్తే నేను దేవుని బిడ్డను కాదు. ఒక క్రైస్తవుడుగా ఉన్న నేను లంచము పుచ్చుకుంటే నేను దేవుని బిడ్డను కాదు. దయ్యము బిడ్డలము మనము. ఎవరైతే వడ్డీ వ్యాపారం చేస్తున్నారో, ఎవరైతే లంచాలు తీసుకుంటున్నారో వారందరూ దయ్యపు బిడ్డలు. తన ద్రవ్యమును వడ్డీకి ఇవ్వడు. నీతిమంతుడు కానీ, పరిశుద్ధుడు కానీ, దేవుని బిడ్డ కానీ, దేవుని ఆరాధకుడు కానీ, దేవుని మందిరానికి వెళ్తున్న వ్యక్తి కానీ, దేవునికి ప్రార్థన చేస్తున్న వ్యక్తి కానీ, దేవుని పాటలు పాడుతున్న వ్యక్తి కానీ, వాయిద్యాలు వాయిస్తున్న వ్యక్తి కానీ, వాక్యం చెప్తున్న నాలాంటి వారు కానీ, చక్కగా సంఘ పెద్దల హోదాలు ఉంటున్న వారు కానీ ఎవ్వరూ వడ్డీ వ్యాపారం చెయ్యరు.
అది మంచిది కాదు. ఎందుకు మంచిది కాదు అంటున్నానంటే, నువ్వు వడ్డీకి ఇచ్చావు, అవతల వ్యక్తి దగ్గర ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నువ్వేం చేస్తావు? రాబందులా పీక్కు తింటావు. ఉదయాన్నే వెళ్ళిపోతావు ఇంటికి, ఇంకా ఒక రోజు డేట్ ఉండగానే వెళ్ళిపోతావు. తలుపులు కొడతావు, బూతులు తిడతావు, అవసరమైతే కొడతావు, అవసరమైతే కాలర్ పెట్టుకుని ఈదులోకి లాగుతావు, తగువులు అంటావు, పెద్ద మనుషులు అంటావు, అదంటావు ఇదంటావు. బోట్లు లాగేసుకుంటారు, ఇల్లు లాగేసుకుంటారు, స్థలాలు లాగేసుకుంటారు, వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులు లాగేసుకుంటారు. దేనివల్ల? వడ్డీ వల్ల. వడ్డీ వ్యాపారం వల్ల ఏమైపోతున్నారు ఈరోజు చాలామంది? డిప్రెషన్లోనికి వెళ్ళిపోతున్నారు. ఆ వేదన, ఆ శ్రమను తట్టుకోలేకపోతున్నారు. చాలామంది సూసైడ్ చేసుకుంటున్నారు. రైతులు అప్పు చేసి ఆ విత్తనాలను కొంటారు, ఆ మందు కొంటారు. ఆ అప్పు తీర్చడానికి ఏదైనా తుఫాను కానీ ఏదైనా వరదలు కానీ కొట్టుకున్నప్పుడు ఆ పొలం అంతా పాడైపోయింది అనుకోండి, ఒక 5 లక్షలు అప్పు చేసి పొలానికి పెట్టుబడి పెట్టిన వ్యక్తి కనీసం ఒక 6 లక్షలు 7 లక్షలు వస్తే ఆ ఖర్చు 5 లక్షలు తీసి 1 లక్ష 2 లక్షలు ఆయనకి మిగులుతాయి. మొత్తానికి 7 లక్షలు 5 లక్షలు నష్టం వస్తే ఆ వ్యక్తి ఏమైపోతాడు? ఆ అప్పులకి సమాధానం ఏం చెప్పాలని ఈరోజు చాలా మంది సూసైడ్ చేసుకుంటున్నారు తెలుసా? రీసెంట్గా ఒక ఆయన అప్పులు ఎక్కువైపోయాయని తన భార్య, తన పిల్లలందరూ పాయిజన్ తెచ్చుకొని అందరూ తలకో పిల్లలకు కూడా పట్టించేసి చనిపోయారు తెలుసా? మ్యాటర్ రాశారు, ఇంత మ్యాటర్ రాశారు. మేము ఎందుకు చనిపోతున్నాం తెలుసా? మాకు అప్పుల భారం ఎక్కువైపోయింది, మాకు తీర్చే మార్గం లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదని ఏం చేస్తున్నారంటే, ఈరోజు సమాధానం తట్టుకోలేక, సమాధానం చెప్పలేక, మాటలు పడలేక పరువు పోయిందని ఈరోజు చాలామంది ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణం వడ్డీ వ్యాపారమే. ఈఎంఐలు అంటారు, బ్యాంక్ లోన్స్ అంటారు, మనం అడగము, మనం చేయము, ఆఫర్లు ఇస్తారు, అదంటారు ఇదంటారు, ఎన్నో విషయాలుగా ఇబ్బందులు పెట్టి డబ్బులు ఇస్తారు. డబ్బులు కట్టేంత వరకు ఆ పేక మీద కత్తి పెట్టి కూర్చుంటారు. ఇవ్వకపోతే నరికేస్తానంటారు. మరి ఇస్తామా? మన దగ్గర ఇవ్వడానికి ఉంటాయా? అవతల ఆదాయం రావాలి, అవతల సంపద రావాలి, అవతల వేటలు పడాలి, అవతల పనులు మనకు ఉండాలి, మనం కట్టాలి, అంతే కదా. ఈరోజు వడ్డీ వ్యాపారస్తులందరూ జాగ్రత్తగా వినండి, అది మంచి పద్ధతి కాదు. రాబందుల్లా పీక్కు తినకండి. ఎందుకంటే ఆ రోజు జక్కయ్యను మార్చిన దేవుడు త్వరలో మీకు కూడా బుద్ధి తెస్తాడు. జక్కయ్య తన ఆస్తుల భాగాన్ని ఇచ్చేశాడు. అమ్మ, వడ్డీ వ్యాపారం చేసుకో జక్కయ్య, నీ ఇంట్లోకి నేను వచ్చాను కదా, బాగా రాబందుల్లాగా జనాల మీద పడి పీక్కు తినని యేసుక్రీస్తు వారు ఆనాడు జక్కయ్యకి చెప్పలేదండి, చెప్పలేదు. ఏం చెప్పాడు? మార్పు చెందమన్నాడు. నీకు నిత్యత్వం కావాలా? నీకు పరలోకం కావాలా? నీకు సంతోషం కావాలా? నీ బ్రతకాలని ఆశ నీకుందా? బ్రతకాలని ఆశ నీకుంటే నీవు ఈ ట్యాక్స్ కలెక్టర్ యొక్క ఉద్యోగాన్ని రాజీనామా చేసే, ఆ పన్నులు వసూలు చేయడము, ఆ రాబందులు పీక్కు తినడము, ఆ వృత్తిని మానే అని ఆ రోజు దేవుడు ఖచ్చితంగా బుద్ధి చెప్పే ఉంటాడు. కనుక మార్పు వచ్చింది. ఆస్తులు సగం బాగానే ఇచ్చేస్తున్నాడు. తిరిగి 4 వంతులు ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నాడో తిరిగి ఇచ్చేస్తున్నారు. నువ్వు నిజంగా క్రైస్తవుడు అయితే, నువ్వు నిజంగా క్రైస్తవురాలు అయితే, నువ్వు నిజంగా విశ్వాసం అయితే, నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే ఎవరి దగ్గర అయితే అన్యాయంగా వసూలు చేసిన డబ్బంతా తిరిగిచ్చే ఇవ్వగలవా? ఆనాడు జక్కయ్య చేసిన త్యాగాన్ని నువ్వు చేయగలవా? ఎంతమంది రాబందుల పీక్కో తినట్లేదండి, డబ్బులు ఇస్తారు, ఎంత మంచిగా ఇస్తారో. బ్రతుకు దేరు కోసమే కదా అనుకుంటారు. నిజమే, మీ బ్రతుకు దేరు కోసమే, మీకు ఏవి వృత్తి లేకపోతే ఇవ్వచ్చు. కానీ అవతల వాడి సిచ్యువేషన్ కూడా నువ్వు అర్థం చేసుకోవాలి, అవతల పరిస్థితులు కూడా నువ్వు అర్థం చేసుకోవాలి. చనిపోయినా సరే సీట్లు కట్టించుకుంటారంట. చనిపోయిన వ్యక్తి దగ్గర కూడా వచ్చి వసూలు చేస్తారంట. కొన్ని స్కీమ్స్ ఉన్నాయి, కొన్ని సీట్లు ఉన్నాయి. చనిపోతుందంటే నీ చనిపోయినా పర్వాలేదు, అక్కడ ఖచ్చితంగా వచ్చి స్పందన వాడు ఏం చేస్తారో తెలుసా? నీ ఇంట్లో మనిషి చనిపోయినా నాకు అనవసరం, నాకు డబ్బులు కట్టాలి. వీళ్ళు మనుషులు అంటారా? వీళ్ళకి మానవత్వం ఉందా? వీళ్ళు మృగాలా, పశువులా? మనుషులే కదా, వాళ్ళు బాధలు ఉన్నారు కదా, ఎలా కడతారు? ఏమనరు. ఒక్కసారి నువ్వు నిజంగా దేవుని బిడ్డవనిపించుకుంటే, నువ్వు బ్రతకాలన్న ఆసక్తి నీకుంటే ఖచ్చితంగా ఈ మాట మీకు చూపించాలని ఆశపడుతున్నాను. జాగ్రత్తగా వినండి, ఇది నా మాటలు కాదు, దేవుడు నాకు పెట్టిన భారాన్ని బట్టి నేను మాట్లాడుతున్నాను. సొలొమోను రచించిన సామెతల గ్రంథం 15వ అధ్యాయంలో 27వ వచనంలో ఒక మంచి మాట మనకి కనిపిస్తుంది. కళ్ళు పెద్దవి చేసుకొని చూడండి. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 27వ వచనము,
లోబి తన ఇంటి వారిని బాధ పెట్టును, లంచం అసహించుకొని వాడు బ్రతుకును. వడ్డీ వ్యాపారం కానీ, లంచాలు పుచ్చుకున్నవాడు కానీ, ఎవరైతే దాని యొక్క ధనాన్ని అసహించుకుంటాడో వాడే బ్రతుకుతాడు. కాదు నాకు ఇచ్చే, అస్సలు ఇచ్చే, వడ్డీ ఇచ్చే, ఒక వడ్డీ కూడా కొట్టుకోకు, అసలు ఒక రూపాయి కూడా కొట్టుకోవడానికి వీలు లేదనుకుంటున్న వారులారా, మీరందరూ త్వరలో చచ్చిపోతారు. ఒకవేళ బ్రతికినా మీరు నిత్యత్వంలో మాత్రం చచ్చిపోతారు. నిత్యత్వంలో మాత్రం మీకు బ్రతుకు ఉండదు, బ్రతకడానికి మీకు అర్హత లేదు. మీరు చనిపోతారు, మీరు మృతులే. పేరుకి మాత్రం బ్రతుకుంటారు, మీరు మృతులే. ఎందుకంటే లంచాలు పుచ్చుకొని, చిన్న సర్టిఫికేట్ చేస్తే లంచం, ఆధార్ కార్డు పేరు మార్చాలంటే లంచం, చిన్నది ఏమైనా క్యాస్ట్ చేయాలన్నా, ఇన్కమ్ చేయాలన్నా, రకరకాలుగా దేనికి ప్రతి దానికి కూడా లంచం. ఈ లంచం తీసుకుంటున్న అందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. వడ్డీ వ్యాపారం చేసుకుంటున్న వారందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు బ్రతకాలంటే ఆ వృత్తిని మానండి. జక్కి విడిచిపెట్టినట్టుగా ఆ వృత్తిని విడిచిపెట్టండి. ఆ ట్యాక్స్, నా పన్ను వసూలు చేసే, ఆ వడ్డీ వసూలు చేసే వ్యాపారం వల్ల చాలామంది బాధకి గురవుతున్నారు, చాలామంది ఏడుస్తున్నారు, చాలామంది రోడ్లు ఎక్కేస్తున్నారు. మా ఊర్లో అయితే ఇల్లులు కూడా లాగేసుకున్నారు. వడ్డీకి డబ్బులు ఇచ్చి ఇల్లు లాగేసుకున్నారు తెలుసా, బోట్లు లాగేసుకున్నారు తెలుసా, వ్యాపారాలు లాగేసుకున్నారు తెలుసా, ఆస్తులు లాగేసుకున్నారు తెలుసా. ఈరోజు ఏమైనా సంతోషంగా ఉంటారంటే, ఖచ్చితంగా నేను చెప్తున్నాను, ఒక సేవకుడిగా చెప్తున్నాను, ఎవరి దగ్గర అయితే నువ్వు బోట్లు లాగేసుకున్నావో, ఎవరి దగ్గర అయితే నువ్వు ఇల్లు లాగేసుకున్నావో, ఎవరి దగ్గర అయితే నువ్వు ఆస్తులు లాగేసుకొని వాళ్ళ బాధకి గురి చేసావో, అనరాని మాటలు అని, తిట్టరాని మాటలు తిట్లతోటి వాళ్ళ ఈ హింసకి గురి చేసి, బాధకి గురి చేసి, అవమానం గురి చేసిన నీవు శాశ్వతంగా నువ్వు బాగుపడవు. నువ్వు బ్రతకాలంటే నువ్వు అసహించుకోవాలి. అలాంటి లంచాలని, అలాంటి వడ్డీ వ్యాపారాలను మనం అసహించుకోవాలి. అసహించుకోవట్లేదు, ప్రేమించుకుంటున్నామంటే మనం ఎక్కువ కాలం బ్రతకము. జక్కీ కోసం మనం మాట్లాడుకుంటున్నామంటే ఎలా మాట్లాడుకుంటున్నాం? మార్పు చెందాడు కనుక మాట్లాడుకుంటున్నాం. మార్పు చెందకపోతే జక్కీని ఎలా పరిచయం చేస్తాడు దేవుడు? వాడు దుర్మార్గుడు, వాడు రాబొంది అని రాయిస్తాడు కదా. అలా రాయించాడా? రాయించలేదే. జక్కీను ఒక మంచి ఉన్నతమైన స్థితిలో పెట్టి, జక్కీను విశ్వాస వీరుల జాబితాలు పెట్టడానికి కారణం ఏంటంట? ఆయన మార్పు చెందాడు కనుక ఆ జక్కీతో మాట్లాడుతున్న మాటలు, అనేకమైన మాటలు ఆ రోజు మనిషిని మార్చేశాయి. దేవుని మాటలకు అంత శక్తి ఉంటుంది, దేవుని మాటలకు అంత పవర్ ఉంటుంది. ఎవరి మాటలు మనుషులు మార్చలేవు, కానీ దేవుని మాటలు కానీ నువ్వు మనసు పెట్టి వింటే, నువ్వు ఎలాంటి స్థితిగతుల్లో ఉన్నా, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, నువ్వెంత దుర్మార్గుడివైనా, నువ్వెంత లంచగొండువైనా, నువ్వెంత వ్యభిచారమైనా, ఎంత త్రాగుబోతువైనా, నా ప్రభు మాటలు మనసు పెట్టి నువ్వు వింటే, విన్ని వెంటనే దేవుడు నిన్ను మార్చేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఈ లంచాన్ని తీసుకునే వరకంట వారి నేత్రాల కంటే గుడ్డితనం వచ్చేస్తుందంట. లంచాలు తీసుకొని వడ్డీ వ్యాపారాలు చేస్తారు, వాళ్ళ కళ్ళు కనబడవు, మూయబడిపోతాయి, నేత్రాలు మూయబడిపోతాయి. చూడండి, ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయం 19వ వచనంలో, ద్వితీయోపదేశ కాండం, ఆది కాండం తర్వాత నిర్గమాకాండం ఉంటాయి కదా, 5 కాండాలు. ద్వితీయోపదేశ కాండం 16వ అధ్యాయం 19వ వచనం, 16వ అధ్యాయము 19వ వచనం చదువుతున్న, జాగ్రత్త వినండి. నీవు అన్యాయం తెప్పి తీర్పు తీర్చకూడదు, పక్షపాతం చేయకూడదు, లంచము పుచ్చుకొనకూడదు. యాలి అనగా లంచము జ్ఞానుల కన్నులకు గ్రుడ్డితనము కలుగుచేను. జ్ఞానుల కన్నులకు గ్రుడ్డితనం కలిగజేస్తుంది లంచం. అయ్యో వాడు ఇచ్చే స్థితిలో ఉన్నాడా అని ఏమి చూడండి. మీరు ఆఫీసులకి వెళ్ళండి, ఎంఆర్ ఆఫీసులు, విఆర్ ఆఫీసులకి, మున్సిపల్ ఆఫీసులు కానీ, మీరు సచివాలయాలకు కానీ, లేకపోతే మీ గ్రామ పంచాయతీలకు కానీ వెళ్ళండి. లంచం లేకుండా ఏ పనైనా జరుగుతుందా? ఒక పోలీస్ స్టేషన్కి వెళ్తే లంచం, ఒక లాయర్ దగ్గరికి వెళ్తే లంచం, ఎక్కడికి వెళ్ళినా, ఏ డిపార్ట్మెంట్లోకి వెళ్ళినా లంచం. ఈ లంచం వల్ల ఎంతమంది ప్రెజర్ పడుతున్నారో, ఎంతమంది ఇబ్బందులు పడుతున్నారో, ఎంతమంది ఉద్యోగాలు పోతున్నాయో తెలుసా? మాకులాంటి వాళ్ళు అయితే ఏం చేస్తారు? సెల్ ఆన్ చేసేస్తాడు, కెమెరా ఆన్ చేసేస్తాడు. సార్ ఇంకా అయ్యగారండి, వందనాలండి, నమస్కారం అండి అయ్యగారు, సార్ గారండి ఈ అప్లికేషన్ కొంచెం చేసానంటే, చేస్తాను 2000 అక్కడ పలకింద పెట్టారు అన్నట్టు. మొత్తం అంతా రికార్డ్ అయిపోయింది అనుకో, ఏమైపోతుంది అయ్యగారు? సీను సిటార్ అయిపోద్ది. ఎంతోమంది జాబులు పోతున్నాయి తెలుసా? స్కూళ్ళు కానీ, ప్రిన్సిపల్ కానీ, గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా
నేను ఎంతోమందిని బెదిరిస్తాం. హాస్పిటల్లో బాబు పుడితే ఒక రేటు, అమ్మాయి పుడితే ఒక రేటు లంచం. బ్లడ్ షీట్ మార్చాలన్నా లంచం. రోజుకింత, వారానికి ఎంత. ఏ హాస్పిటల్కి వెళ్ళినా, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినా కూడా లంచాలే. పైకి మాత్రం బోర్డులు వేస్తారు, లంచము తీసుకోనకూడదు, నేరము, ఫలానా చట్టం ప్రకారంగా నేరం, ఇదిగో ఈ నెంబర్కి ఫోన్ చేయని అంటారు. ఎవరు చేస్తారు? అమ్మో మళ్ళీ డాక్టర్ మందులు వేయదేమో, మరలా వార్డు నెంబర్ ఆవిడ తొడడానికి క్లీన్ చేయడానికి రాదేమని ఏం చేస్తారు? 150 కదా పోనీ అని ఇచ్చేస్తారు. నేనైతే ఏం చేస్తాను తెలుసా? సెల్ ఆన్ చేసి, అమ్మ ఏం అడుగుతున్నా చెప్పు ఒకసారి అన్నాను అనుకో, మీరు కూడా అడగండి ఒకసారి. మీరు ఏ గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళినా, ఏ హాస్పిటల్కి వెళ్ళినా, ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా, ఏ కోర్టుకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా లంచాలు అడుగుతున్నప్పుడు మీరు కెమెరా ఆన్ చేసి పెట్టుకొని, సార్ ఒకసారి చెప్పండి ఏమన్నారో అని మీరు అడగండి. ఎవడైనా గుండ్లు మీ చేసుకొని మరలా రిపీట్ చేస్తాడేమో ఆ విషయాన్ని? చేయడు. ఎందుకంటే చేసాడనుకో పొరపాటున సోషల్ మీడియాకి ఎక్కేస్తాడు, వాడి ఉద్యోగం పోతుంది, వాళ్ళ డిపార్ట్మెంట్లోంచి వాడిని పీకేస్తారు. అది పోలీస్ వ్యవస్థ కానివ్వండి, అది డాక్టర్ వ్యవస్థ కానివ్వండి, అది గవర్నమెంట్ వ్యవస్థ కానివ్వండి, ఏ ఉద్యోగులైనా తీసి పడేస్తారు తెలుసా? కానీ దొంగసాటుగా అడుగుతారు. ట్రాఫిక్ పోలీసులు ఏమడుగుతారు తెలుసా? గతంలో ఒకసారి పోలీస్ స్టేషన్ నా ఫ్రెండ్ మేము బండి మీద వెళ్తుంటే దొరికేస్తే వాడు ఏమంటున్నాడు తెలుసా? ఫుల్ సీసీ కెమెరాలు ఉన్నాయి. ఆ డబ్బులు మమ్మల్ని ఎలా అడిగాడు తెలుసా? సీసీ కెమెరా ఎలా అడిగాడు తెలుసా? ట్రాఫిక్ పోలీస్ ఆయన పక్కన జనపత్తులు అమ్ముతున్నాడు, కాకినాడ మెయిన్ రోడ్లో. జనపత్తులు ఆయన దగ్గరికి 200 పెట్టి వెళ్ళిపోరంటున్నాడు నన్ను. అంటే ఇప్పుడు మనము అక్కడ ఇచ్చామనుకోండి, ఎవరో చూస్తారు, ఎవరో ఒక వీడియో తీస్తారు, లేకపోతే సీసీ ఫోటోస్లో రికార్డ్ అవుతుందని వాడు భయంతో ఏమంటున్నాడంటే ఆ జనపత్తులోని ముందుగా సెలెక్ట్ చేసుకున్నాడు. అరే నేను పంపిస్తాను, నీకు ఎంతో కొంత ఇస్తాను, లేకపోతే నీ జనపత్తులు కూడా నేను పర్మిషన్ ఇస్తాను, ఏదో అన్నుంటాడు. ఏం చేస్తున్నాడంటే మేము వెళ్ళి జనపత్తులోడికి డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోవడమే బండి తీసుకొని. చూడండి ఎంత తెలివైనడో. ఎన్ని గవర్నమెంట్కి తెలుసా? తెలుసు. పోలీస్ డిపార్ట్మెంట్కి తెలుసా? తెలుసు. లాయర్లు చేసే పనులు, డాక్టర్లు చేసే పనులు, మున్సిపల్ ఆఫీసులు చేసే పనులు, పంచాయతీలు చేసే పనులు, సచివాలయం చేసే పనులు, అన్ని పనులు లంచాల కోసం అంతకీ తెలుసు. ఎవరో తెలివైనోడు గట్టిగా మాట్లాడితేనే ఆగుతుంది, అక్కడితో ఆగుతుంది, కానీ మరలా కంటిన్యూ అవుతుంది. బాగా చదువులేని ఎడ్యుకేషన్ పర్సన్ల దగ్గర చాలా మోసాలు చేస్తారు. ఒకవేళ అలాంటి మోసాలు చేసి నువ్వు దేవుని ఆరాధిస్తే నీ ఆరాధన వ్యర్థము, నీ ప్రార్థన వ్యర్థము, నీ యొక్క దశమ భాగము వ్యర్థము, నీ సమయం అంతా వ్యర్థము, నీ వాక్యం చెప్పిందంతా బూడిదలో పోసిన పన్నీరు లాంటిదే. నువ్వెంత సంఘ పెద్దవైనా, ఎంత పాటగాడవైనా, ఎంత వాక్యాన్ని బోధించిన బోధకుడవైనా, నువ్వు ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడవైనా, నువ్వు కానీ లంచాలు తీసుకొని వడ్డీ వ్యాపారాలు చేస్తే నీ భక్తి అంతా వ్యర్థమే. ఆ భక్తి చేయకూడదని ఈరోజు మనకు జక్కే ద్వారా ఒక పాఠాన్ని నేర్పిస్తున్నాడు. రాబందులు పీక్కు తినేలా ఉన్న జక్కయ్య మార్పు చెంది తన ఆస్తిని ఇచ్చేసేంతగా ప్రేమమయుడిగా మారిపోయాడంటే, పేదలను కటాక్షించేవాడుగా మారిపోయాడంటే, నా ప్రేమ, నా యేసు క్రీస్తు ప్రేమ ఎవరినైనా మార్చగలదు. ఎట్టి స్థితిలో ఉన్ననైనా మార్చగల, ఎంత దుర్మార్గుడినైనా మార్చగలిగిన ప్రేమ నా యేసు ప్రేమ. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రేమ, నా యేసుక్రీస్తు ప్రేమ అంత గొప్పది. నా యేసుక్రీస్తు ప్రేమ అంత విలువైనది, అంత శ్రేష్టమైనది. మనుషులు బ్రతుకులను మార్చే ప్రేమ, మనుషులు జీవితాలను కట్టే ప్రేమ, మనుషులు నిత్యత్వంలో నడిపించే ప్రేమ, మనుషులు మానవత్వం కలిగి జీవించే విధంగా నేర్పించే గొప్ప ప్రేమ నా యేసుక్రీస్తు ప్రేమ. అలాంటి ప్రేమను మీరు కలిగి ఉండాలని నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే యేసుక్రీస్తు వారు జక్కీ ఇంటికి వెళ్ళాడు. జక్కీకి ఏమొచ్చిందంట? రక్షణ వచ్చింది. ఒక మాట, అద్భుతమైన మాట, ఎవరైతే మార్పు చెందుతారో, వేశ్యులైనా పరలోకానికి వెళ్తారు, సుంకర్లైనా పరలోకానికి వెళ్తారు. ఎలా వెళ్తారు? మార్పు చెందితే వెళ్తారు. మార్పు చెందకపోతే వెళ్ళరు. మార్పు చెంది నువ్వెంత దుర్మార్గుడివైనా, నువ్వు మార్పు చెందితే, నువ్వెంత వ్యభిచారువైనా, నువ్వు మార్పు చెందితే, ఎంత కఠినాత్ముడివైనా నువ్వు మార్పు చెందితే, నువ్వెంత లంచగొండువైనా నువ్వు మార్పు చెందితే, నువ్వెంత భయంకరమైన పాపాలు చేసినా నువ్వు మార్పు చెందితే ఖచ్చితంగా దేవుడు హత్తుకున్నాడు. జక్కీని హత్తుకున్నాడు. జక్కీయే మనకి మాదిరి. ఒక 4 విషయాలు చెప్పి నా మాటలు ముగిస్తాను. ఒక 5 నిమిషాలు. జక్కయ్య మేడ్చెట్టుకు తన కీర్తి కానీ ఐశ్వర్యం కానీ అడ్డు రాలేదు. వచ్చిందా?
నేను గొప్పోడును, నేను ధనవంతుడును, నేను చెట్టు ఎక్కడ వెంట అని అన్నాడా? అనలేదు. తన కీర్తి కానీ ఐశ్వర్యం కానీ ఏమీ అడ్డు రాలేదు. సుంకరులకు రోమ సామ్రాజ్యంలో గౌరవ మర్యాదలు ఉంటాయి. వాళ్ళకి ఒక డిపార్ట్మెంట్లో గౌరవం ఉంటుంది, ఒక అధికారం ఉంటుంది, ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నారు కనుక, వారు ముఖ్యంగా ధనవంతులు కనుక అందరూ చూస్తుండగా చెట్టు ఎక్కడానికి ఇష్టపడరు. కానీ జక్కి ఎక్కడానికి కారణం యేసును చూడాలి, యేసును చూడాలి, యేసును చూడాలి, యేసును ఆసక్తితో చూడాలి, ఆతృతతో చూడాలి, ఇష్టపడి చూడాలని ఆ రోజు జక్కయ్య తన హోదాను, తన కీర్తిని, తన సామ్రాజ్యాన్ని, తన యొక్క ఐశ్వర్యాన్ని అంతా విడిచిపెట్టి తగ్గించుకొని చెట్టు ఎక్కాడు కనుకే జక్కయ్య ఇంటికి ఏమొచ్చిందంట? రక్షణ వచ్చింది. తన ఆస్తుల సగ భాగం బీదలకి ఇస్తున్నానన్నాడు. ఇచ్చాడా? ఇచ్చాడు, ఇచ్చేశాడు. సగ భాగం ఇచ్చేశాడు. ఎవరి దగ్గర అయితే మోసం చేసి సంపాదించుకున్నాడో వారికి 4 వంతులు చెల్లించేశాడండి, చెల్లించేశాడు. ఈరోజు నీవు నేను కూడా ఈ జక్కీని ఆదర్శంగా తీసుకొని, ఈ జక్కీని మాదిరికరంగా తీసుకొని మనం మార్పు చెందితే ఖచ్చితంగా దేవుడు మనల్ని కూడా ఏం చేస్తాడంట? ప్రేమిస్తాడు, ఖచ్చితంగా హత్తుకుంటాడు. చూడండి మరొక మాట, జక్కీలో వచ్చిన మార్పుకు అతడు తీసుకున్న నిర్ణయానికి ఆయన ఇంటికి రక్షణ వచ్చింది. వెల్కమ్ చెప్పాడు. ప్రభువుని ఏ మాత్రము అయ్యా మా ఇంటికి రావడం ఏంటని అనలేదండి. రా ప్రభువా, మా ఇంటికి వస్తావు ప్రభువా, మా ఇంటికి వస్తావు ప్రభా అని ఇష్టపడి ఆయనను వెల్కమ్ చెప్పి ఘనస్వాహము పలికాడు గనక జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చింది. నీ ఇంటికి రక్షణ రావాలనుకుంటే యేసుక్రీస్తుని హృదయంలోనికి ఇష్టపూర్వకంగా ఆహ్వానించు, యేసుక్రీస్తుని గృహంలోనికి ఆహ్వానించు. యేసుక్రీస్తు మా ఊర్లో వద్దు, యేసుక్రీస్తు మా ఊర్లో చర్చ్ వద్దు, యేసుక్రీస్తు మా ఊర్లో స్వార్థ వద్దు, యేసుక్రీస్తు వారు మాకు వద్దు, ఆయన వార్త వద్దు, ఆయన స్వార్థ వద్దు అనుకుంటున్న వారులారా, మీకు రక్షణ పోతుంది, జాగ్రత్త. యేసుక్రీస్తుని మీ ఊర్లోకి వెల్కమ్ చేయండి. యేసుక్రీస్తు వారి వార్తను మీ ఊర్లోకి ప్రవేశపెట్టండి. యేసుక్రీస్తు వారి యొక్క మందిరాలు మీ ఊర్లోకి ప్రవేశపెట్టండి. యేసుక్రీస్తు వారి పరిచర్య మీ ఊర్లో జరిగితే మీ గ్రామానికే క్షేమము, మీ వీధులకే ఆశీర్వాదకరంగా ఉంటుంది. అందుకే నేను వచ్చే వారం నుంచి స్టార్ట్ చేస్తున్నాం. అమ్మా, వచ్చే వారం నుంచి మన చర్చ అయిపోయిన వెంటనే, భోజనం చేసిన వెంటనే మనము స్వార్థ చేస్తున్నాము. యేసుక్రీస్తు ఎందరినైతే ఆహ్వానిస్తాడో, ఎందరైతే యేసుక్రీస్తువును స్వీకరిస్తారో, ఎందరైతే యేసుక్రీస్తు కరపత్రికను తీసుకుంటారో, ఎందరైతే ఆయన వార్త వినడానికి ఇష్టపడతారో వారందరికీ దేవుడు ఆశీర్వాదాలు, దీవెనలు ఆయన ఆకాశం నుండి కురిపించబోతున్నాడు. ఆయన మారు మనసుని దయచేయబోతున్నాడు. వారి కుటుంబాలకి రక్షణను దయచేయబోతున్నాడు. వారి జీవితాలను కట్టబోతున్నాడు. వారి జీవితాలు నిత్యత్వంలోనికి నడిపించబోతున్నాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఖచ్చితంగా చేస్తాడు. మాకొద్దు అన్నారనుకోండి, వచ్చేస్తాం. మా ఊర్లో చర్చ్ వద్దు, మాకు సువార్త వద్దు, మాకు దేవుడి మాటలు వద్దు అనుకున్నవారికి ఎవరికి నష్టం? మనకు నష్టమా? మంచి చేసేవాడు ఉంటే ఆ ఊరికి మంచి, ఆ వీధికి మంచి చేయలేని వాడు ఉంటే ఏమి లాభము? మంచి చేస్తానంటున్నాడు నా ప్రభువు, మంచి చేస్తానంటున్నాడు. మార్పు లేని ప్రజలారా మార్పు చెందండి అంటున్నాడు. త్రాగుబోతులారా మారండి, వ్యభిచారులారా మారండి, లంచగొండులారా మారండి, వడ్డీ వ్యాపారం చేస్తున్న వారులారా మారండి. మనశ్శాంతి లేదా? నేను మనశ్శాంతిని ఇస్తాను. సంతోషం లేదా? నేను సంతోషాన్ని ఇస్తాను. ఆనందం లేదా? నేను ఆనందాన్ని ఇస్తాను అని ప్రభువు కేకలు ప్రతి వీధిలో వినబడుతున్నాయి. ఎవరైతే పట్టుకుంటారో వారే గొప్పవారని అర్థం. జక్కే నేను ధనవంతుడును, నా దగ్గరికే ప్రభువు రావాలనుకోలేదండి. ప్రభువు దగ్గరికే జక్కి వెళ్ళిపోయాడు. జక్కయ్య ప్రభు దగ్గరికి వెళ్ళాడా లేదా? చూడాలని ఆసక్తి వెళ్ళడా? పొట్టోడ గనక కనబడట్లేదు గనక చెట్టెక్కి మరి చూశాడు. మన దగ్గర కొంత ధనం ఉందనుకో, ఆ పాస్టర్ గారు నా దగ్గరికి రమ్మను. పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళరు. కొంత 4 రూపాయలుండి, 4 స్థలాలుండి, 4 రూపాయలు ఆ సైడ్ నుంచి ఈ సైడ్ నుంచి, ఆ పక్క నుంచి ఈ పక్క నుంచి వచ్చేసేనుకో, పాస్టర్ గారు ఇలా రండి అంటాడు. అంతకుముందు ఏమి లేకపోతే పాస్టర్ గారి దగ్గరికి వెళ్తాడు, పాస్టర్ గారి దగ్గర ప్రార్థన చేయించుకుంటాడు. ఆ ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా గెలిచినంత వరకు ఎమ్మెల్యేలు ఏం చేస్తారు? సేవకులందరినీ పిలుస్తారు, సేవకులందరినీ రమ్మంటారు.
రండయ్యా మా కోసం ప్రార్థన చేయండి అయ్యా, లేకపోతే వెళ్ళిపోతాడు చర్చిలోకి వెళ్ళిపోయి ఎమ్మెల్యే ఏమంటాడంట, అమ్మా నా కోసం ప్రార్థన చేయండి అమ్మా, ఓట్లు వేయండి అమ్మా అంటాడు. గెలిచిన తర్వాత ఆ మాట అంటాడా? ఆ పాస్టర్ గారిని మన ఆఫీస్కి వచ్చి మన కార్యాలయానికి వచ్చి మన ఇంటికి వచ్చి అంటాడు. అంతకుముందు ఓట్లు ఆడడానికి వెళ్ళేటప్పుడు చిన్నపిల్లకి దండము, ముసలోళ్ళకి దండము, ఓట్లు లేనుడికి కూడా దండం పెట్టేసి నన్ను గెలిపించండి అంటాడు. ఆ స్థాయి వస్తే ఏమంటారంట, మళ్ళీ మందిరానికి వచ్చి అమ్మా మీరు ఓటేసారు నేను గెలిచానని కృతజ్ఞత చెప్తారా? చెప్పరండి. జక్కయ్య ధనవంతుడు, కానీ ప్రభువుని రమ్మనలేదు. ప్రభువుని చూడాలి, ప్రభు కబురు పెట్టండి, మా ఇంటికి రండి, మా ఊరికి రప్పించండి అని ప్రభువుకి వార్త పంపించలేదు. తనే వెళ్ళిపోయాడు, వార్త విన్నాడు. అయ్యో ప్రభు ఇలా ఈ పట్టణం ఎరుకో పట్టణం ప్రయాణం చేస్తున్నాడు అని తెలుసుకున్నాడు. అంతే, తెలుసుకున్న వెంటనే పరిగిపరిని వెళ్ళాడు. ఎలాగన్నా నేను చూడాలనుకుంటే పొట్టోడు చూడలేకపోతున్నాడు. చెట్టెక్కేసి ప్రభువుని చూశాడు గనుక ఆయన ఇంటికి రక్షణ వచ్చింది, ఆయన మార్పు చెందాడు. నువ్వు కూడా ప్రభువుని చూడాలని ఆసక్తి ఉంటే, ప్రభువు దగ్గరికి వెళ్ళాలని ఆసక్తి ఉంటే ఖచ్చితంగా ఆయన కార్యాలు నీ జీవితంలో కూడా నా జీవితంలో కూడా ప్రభువు చేయడానికి ఆ రోజున్న దేవుడే ఈరోజు కూడా ఉన్నాడా లేదా? ఉన్నాడు. ఆ రోజున్న చేసిన కార్యాలే దేవుడు ఈరోజు కూడా చేయగలడు. ఆ దేవుడే ఈ దేవుడు, ఇప్పుడున్న దేవుడే అప్పుడున్న దేవుడు, ఇప్పుడున్న దేవుడు. దేవుడు